This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watch VTechie Government Jobs channel. Guys, government job updates అని కూడా రెగ్యులర్ గా మా యొక్క ఛానల్ రోల్ అయితే చేస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన యొక్క ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. గ్రేట్. ఈ రోజు మనకి అటవీ శాఖ అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో పోస్టింగ్ ఉంటుంది, మనకి తెలంగాణ వాళ్ళకి వచ్చేటికి హైదరాబాద్లో ఉంది. అంటే 2 లొకేషన్స్కి ప్రెసెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. మీరు 10th పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చమాట. సో ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు. క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్, మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ తెలంగాణ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క నోటిఫికేషన్ మనకి ఇది. సో మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతుంది అనమాట. క్లియర్గా డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం చూడండి ఒకసారి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి మనకి సో యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. వీళ్ళు ఒక వాకిన్ ఇంటర్వ్యూ అయితే మనకైతే కండక్ట్ చేస్తున్నారు. క్లియర్ కట్గా చెక్ చేద్దాం. ఇది ఒక అటానమస్ బాడీ గైస్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేటిక్ చేంజ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద వర్క్ చేసే ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది మనకి ప్రెసెంట్ కోంపల్లిలో ఉంది, హైదరాబాద్లో. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే మనకైతే కండక్ట్ చేస్తున్నారు. 4th November 2025 మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు మనకైతే ఉంటుందన్నమాట. మీరు డైరెక్ట్గా కోంపల్లి హైదరాబాద్కి వెళ్ళి మీరైతే ఈ యొక్క ప్రాపర్ అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లోనే మీరైతే డైరెక్ట్గా వాకిన్ అయితే మీరు చేసి ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనకి హైదరాబాద్లోనే ఉంది, నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా ఉంది. అంటే మనకి చక్కగా వైజాగ్లో కూడా మనకైతే ఉందని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక మనకి ఫామ్ అయితే ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫామ్ అయితే ప్రాపర్గా అంటే ఇది ఒక నెక్స్ట్ 1 ఈ యొక్క ఫామ్ని అయితే ప్రాపర్గా ఫిల్ చేయాలి. దీంతో పాటుగా మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, నెక్స్ట్ మీ యొక్క మొత్తం హార్డ్ కాపీస్ అండ్ సాఫ్ట్ కాపీస్ అన్ని కూడా ప్రాపర్గా తీసుకెళ్ళండి. అటెస్టేషన్ చేసి దట్ మీన్స్ సింపుల్ సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. ఒక ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి మీరు ప్రాపర్గా మీ యొక్క సిగ్నేచర్ పెట్టి అన్ని సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేసి మీరైతే డైరెక్ట్గా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ కోంపల్లికి. సో అసలు ఏ పొజిషన్స్ హైరింగ్ జరుగుతుందో చూద్దాం ఒకసారి. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్లాంటేషన్ అండ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ CAMPA అనేసి ఈ యొక్క టోటల్ ఈ యొక్క ప్రాజెక్ట్లోని ప్రెసెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే రోజుకి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ మనకి ఇక్కడ 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ అయితే ఉందా. సో దీనికి మీకు సో 10th క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో అంటే సో 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా సో మీరు ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మెన్షన్ చేశారు మీకు ఒక కంప్యూటర్ సైన్స్ మీద ఆర్ కంప్యూటర్ టైపింగ్ ఉంటుంది కదా. సో ఆ టైపింగ్ మీద కనుక మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉందనుకోండి, ఆర్ డిప్లొమా కానీ ఏమైనా సర్టిఫికేట్ ఉంటే మీరు తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎక్స్టెన్సివ్ ఫీల్డ్ వర్క్ మనకైతే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక డిజైరబుల్లోకి వస్తే హయ్యర్ సెకండరీ గ్రాడ్యుయేషన్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, సైన్స్ సబ్జెక్ట్ మీరు బ్యాక్గ్రౌండ్గా ఉన్న గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మీకు ఏమైనా సర్వే వర్క్లో కనుక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఏమైనా ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలా అనేసి కంపల్సరీ ఏం కాదు, ఇది డిజైరబుల్లోకే వచ్చిందన్నమాట. ఓకే, సో మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేటికి టోటల్గా 4 months అయితే ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనకైతే 17,000 per month మనకైతే ఇస్తారు. అది కూడా ఫిక్స్డ్ అని మెన్షన్ చేస్తారు. ఎందుకు ఇంత ఇలా 4 months ఏంటి బ్రో అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. సో ఇక ద ఫాలోయింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి టెర్మినస్ విత్ ప్రాజెక్ట్ పీరియడ్ అండ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ది ఎలిజిబుల్ పీరియడ్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మనకైతే ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మనకైతే ఉంటుందన్నమాట. అది ఆ యొక్క ప్రాజెక్ట్లోని మన ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ కూడా పర్ మంత్ ఎమల్మెంట్స్ లాగా మనకి 17,000 per month మనకైతే ఇస్తారన్నమాట. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి పర్మనెంట్ రోల్స్ కనుక మేము ఎప్పుడైనా సరే మనకి ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి అనుకోండి. సో ఎప్పుడైనా పడినప్పుడు సో మిమ్మల్ని ఫుల్ టైంలో కూడా కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. సో మీ కన్సిడరేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే టెంపరీ బేస్లోనే వీళ్ళైతే తీసుకుంటున్నారు అనమాట. ఓకే, ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్ మనకి ఇక్కడ చూస్తే ఫీల్డ్ అసిస్టెంట్కి మీరు ఇండియన్ నేషనల్స్ దీనికి అయితే అప్లై చేసుకోవడం అవుతుంది. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 years వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారో జనరల్ కేటగిరీ పీపుల్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 1st June 2025 కల్లా మీకు ఏజ్ క్రైటీరియా వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు SC ST ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అదే OBC క్యాండిడేట్స్కి అయితే మీకు 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది టెంపరీ బేస్డ్ ఈ యొక్క పొజిషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీకేమి TADA అలాంటివి ఏమి ప్రొవైడ్ చేయరు గైస్. ఇదంతా కూడా మనకి ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్గా మీరు
అయితే వర్క్ చేస్తారన్నమాట. సో వీళ్ళకి డైరెక్ట్గా మనకి ఒక డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా ప్రాపర్గా ఇచ్చేస్తారు. ఆ యొక్క ఎనెక్షన్ 1లో ఉన్న ఆ యొక్క ఫామ్ మీరు ప్రాపర్గా ప్రింట్అవుట్ తీసుకొని ప్రాపర్గా డీటెయిల్స్ ఫిల్ చేసేసి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అటెస్టేషన్ చేసి మీరు చక్కగా అయితే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారు. ఏంటి ఈ యొక్క ఇంటర్వ్యూలు అనమాట 4th November 2025లో కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేశారనుకోండి. సో దట్ మిగతా వాళ్ళు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది, వాళ్ళు కూడా మీతో జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకే, తప్పకుండా కింద కామెంట్ చేయండి గైస్. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.